ఖైరతాబాద్ దూల్పేటలో బాలాపూర్ గణేష్ ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే బాలాపూర్ గణేష్ తయారీ మండపాన్ని స్వర్ణగిరి ఆలయ ఆకారంలో నిర్మిస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలాపూర్ గణేష్ కు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా లడ్డు వేలంపాటలో రికార్డు సృష్టిస్తున్నారు. దూల్పేటకు చెందిన శిల్పి లక్ష్మీ నారాయణ సింగ్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు గణేష్ తయారీలో నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు. వినాయక విగ్రహాలకు తయారీకి పెట్టింది పేరు దూల్పేట్ ప్రాంతం. దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా దూల్పేట్ ప్రాంతంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్ లాంటి మహాగణపతి విగ్రహం కూడా ఇక్కడ దూల్పేట్లో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి విషయానికి వస్తే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం తర్వాత ఏదైతే దూల్పేట్ ప్రాంతంలో అత్యంత ప్రత్యేకంగా విశిష్టమైన పూజలు నిర్వహిస్తారో ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఏదైతే హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత బాలాపూర్ లాంటి విగ్రహాలు మాత్రమే ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. అయితే బాలాపూర్ విగ్రహంతో పాటు లడ్డు కూడా ఎంతో ఫేమస్గా ఉంటుంది. దీనికి సంబంధించి అయితే దూల్పేట్ ప్రాంతంలో బాలాపూర్ విగ్రహ తయారీ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చూసుకోవచ్చు మనం దాదాపు మరొక 25 రోజులు మిగిలి ఉంది వినాయక చవితికి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బాలాపూర్ దూల్పేట్ ప్రాంతంలో వినాయక విగ్రహాల తయారీ మాత్రం ఊపందుకున్నాయి. దాదాపు ఇక్కడ 1 అడుగు నుంచి 40 అడుగుల వరకు కూడా విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. మనతో పాటు ఏదైతే ముఖ్యంగా బాలాపూర్ లాంటి వినాయక విగ్రహాల తయారీకి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దూల్పేట్ ప్రాంతంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్కు సంబంధించిన విగ్రహాలు మాత్రం ఇక్కడనే దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే విగ్రహాలు తయారు చేస్తున్నారు. మనతో పాటు లక్ష్మీనారాయణ కళాకారుల ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. మనతో పాటు సురేష్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. వాళ్ళు విగ్రహ తయారీకి దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు? पिताजी के टाइम से हम मूर्तियों का कलाकारी से जुड़े हुए हैं और तभी से मूर्तियाँ तैयार करते हैं. అప్పటి నుంచి నేను ఇది కళాకారు నుంచి సంబంధించినాం. అది అప్పటి నుంచి విగ్రహ తయారు చేస్తున్నాం. ఎన్ని అడుగుల వరకు మీరు ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారు? ఇవి 40+ అంటే 50-40+ విగ్రహం తయారు చేస్తున్నాం. ఎంతమంది కళాకారులు పనిచేస్తారు? ఇది 30, 35, 40 ఇట్లనే వేరే వేరే స్టెప్ బై స్టెప్ పని నడుస్తుంది కదా. ఆ స్టెప్ బై స్టెప్ వర్కర్స్కి సహయోగం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా అయితే ఒక రకమైన ఫ్రేమింగ్, కలరింగ్ అంటే వేరే వేరే డిపార్ట్మెంట్ పనులు చేస్తారు. ఒక కాస్టింగ్ ఉంటే, ఇంకా ఫినిషింగ్ ఉంటే, ఇంకా పేపర్, ఇది ప్రైమర్ కోట్, పెయింటింగ్ వేరే వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది. వేరే వేరే అప్పుడే మనుషులు పని చేస్తున్నాం. ముఖ్యంగా బాలాపూర్ గణేష్కు సంబంధించి ఎలాంటి రూపంలో మీరు తయారు చేయబోతున్నారు? అది మన దగ్గర అది 40+ విగ్రహం ఉంటుంది. దీని మీద బాలాపూర్ కూడా ఒకటి ఉంటుంది. అది ఈ సంవత్సరం కొంచెం మైనర్ చేంజ్ కావాలి వాళ్ళకు. అది చెప్తలే, అది చెప్తున్నా అంటున్నా. అది చెప్తాను. ముఖ్యంగా ఈ బాలాపూర్ లాంటి విగ్రహాలు మీరు తయారు చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో దూరం నుంచి కూడా చాలా మంది ఆర్డర్స్ వస్తున్నాయి కదా. అంటే మీకు ఎంత పెరిగింది ఆర్డర్స్ బాలాపూర్తోని కాదు, మన దగ్గర పాత ఉంటుంది. మన గణేష్ భక్తులు బాలాపూర్తోని పాత ఉంటుంది మన దగ్గర. వాళ్ళు అది 40 years నానాయ పని చేస్తున్న అప్పటి నుంచి తీసుకున్న వాళ్ళు. అట్లాంటి అంటే ఈసీఎల్ ఉంటుంది, బిహెచ్ఎల్, అంబర్పేట, ఇంకా శాస్త్రి రోడ్, ఇంకా చాలామంది ఉంది. నాకు వాళ్ళ పేరు ఇప్పుడే మర్చిపోయినావు నేను. చాలామంది ఉన్నది. హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా సరఫరా చేస్తారా విగ్రహాలు? అదే నా పడోసి రాజ్యం ఎట్లా అంటే తమిళనాడు ఉన్నాయి, ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా ఒడిశా, అది అక్కడి నుంచి కూడా గణేష్ భక్తులు ఇక్కడ వస్తుంది. ముఖ్యంగా ఈ బాలాపూర్ గణేష్కు సంబంధించి అదే ఆ కళ్ళు తెరిచి మూయడము, పైన గరుడ వేగ పెట్టడము, ఇలాంటి ఏ ప్రత్యేకలు ఉన్నాయి? అది బాలాపూర్ కాదు, ఇది నా పని ఉంటుంది. నేను దీని మీద బాలాపూర్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళే సేమ్ అది 40 విగ్రహాల మీద బాలాపూర్ కూడా ఒకటే ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం చేంజ్ కావాలి చెప్పున. అది ఏ చేంజ్ ఉంటుంది మనకు చెప్తలే. అంటే తయారీ పనులు మొదలయ్యాయి. విగ్రహం ఉంటుంది దీని మీద, అది పని కొంచెం చేంజ్ చెప్పున్నా కదా. అది వాళ్ళు చేస్తేలే, వాళ్ళు చెప్తే అప్పుడే నేను చేంజెస్ చేస్తున్నాను. ఒక్కొక్క విగ్రహానికి సంబంధించి ముఖ్యంగా ఈ విగ్రహాలు తయారు చేయాలంటే ఒక్కొక్క విగ్రహానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక సపరేట్ ఒక విగ్రహం తయారు చేయడానికి అంటే 15 to 18 రోజులు పడుతుంది. పూర్తి చేయడానికి ఇది నేను ఒక్కొక్క రోజుకి డిఫరెంట్ చేయలేదు. మనం ఒక 10 months 11 months ముందు ఇది వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక సపరేట్ ఒక విగ్రహకు సమయం కావాలంటే 15 రోజులు అట్లానే. ఇప్పుడు దాదాపు ఇంకొక నెల రోజుల సమయం ఉంది కదా. మీరు వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా సరైన సమయంలో కంప్లీట్ అవుతాయా? తయారు చేస్తాను. ఇది సామాన్ మొత్తం సంబంధించి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ గడ్డి కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది రాజస్థాన్తోని, ఇంకా కేరళతోని, అది డిఫరెంట్ రాజ్యంతో ఇక్కడ వస్తుంది. మొత్తంగా ఈ వినాయక విగ్రహాలకు సంబంధించి మనం చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు
20 నుంచి 25 అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్ విగ్రహంతో పాటు చాలా ప్రాంతాల్లో అదే హైదరాబాద్ కాదు, అదేవిధంగా కర్నూలు, తమిళనాడు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి విగ్రహాలు సరఫరా చేస్తామని మనతో ఉన్నటువంటి ఇక్కడ తయారు చేసిన కళాకారులు చెప్తున్నారు. చూడొచ్చు మనం బాలాపూర్ విగ్రహంకి సంబంధించి తుది మెరుగులు అయితే దిద్దుతున్నారు. ఆ కళ్ళకు సంబంధించి ఏదైతే యానిమేషన్ సంబంధించి టెక్నీషియన్ వర్క్స్, అదేవిధంగా ఈ కలరింగ్, ఫ్రేమింగ్ వర్క్ పూర్తయిన తర్వాత వాళ్ళకు ఆ యొక్క బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏ విధంగా అయితే చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగానే విగ్రహానికి రూపుదిద్దులు చేస్తున్నామని కూడా మనతో పాటు కళాకారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదేవిధంగా గడ్డికి సంబంధించి రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 30 నుంచి 40 మంది కళాకారులు ఈ విగ్రహ తయారీలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు బాలాపూర్కి సంబంధించి కాక మొత్తం ఏదైతే BHEL, అదేవిధంగా ఇంకా ECL వంటి ప్రాంతాలకు కూడా ఈ భారీ వినాయకులకు సంబంధించి తయారీకి సంబంధించి కూడా వాళ్ళకు వినాయక చవితికి దాదాపు 10 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి విగ్రహాల తయారీ ప్రారంభమవుతుందని కూడా మనతో పాటు కళాకారులు అయితే చెప్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా కనిపిస్తుంది. అయితే మనం హైదరాబాద్ మహాగణపతి తర్వాత మాత్రం బాలాపూర్ గణేష్కి సంబంధించింది ఎంతో ఫేమస్. బాలాపూర్ గణేష్ మండపానికి సంబంధించి కూడా ఏదైతే భువనగిరికి సంబంధించి అదే స్వర్ణగిరి దేవాలయం ఆకారంలో కూడా బాలాపూర్ వినాయక మండపానికి సంబంధించి నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని కూడా గత 2 రోజుల క్రితమే మనకు ఆ యొక్క నిర్మాణ కమిటీ అధ్యక్షులు కూడా నిర్మాణ కమిటీకి సంబంధించి అధ్యక్షులు కూడా మనకు చెప్పారు. కాబట్టి అయితే బాలాపూర్ గణేష్ సంబంధించి మాత్రం పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు రాఖీ పండుగకు ముందు వరకు మాత్రం గణేష్ నిర్మాణ పనులు అయితే పూర్తి చేసి చెప్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో అంటే ఖైరతాబాద్ గణేష్ తర్వాత మాత్రం బాలాపూర్ గణపతి చాలా ఫేమస్. దానికి తగ్గట్టుగానే సంబంధించి కూడా ఏదో లడ్డు ఎంత ఫేమస్, దానికి సంబంధించి విగ్రహానికి కూడా పనులు మొదలు పెడుతున్నారు. ఇది మనకు బాలాపూర్ గణేష్కి సంబంధించింది టుడే న్యూస్. కెమెరా పర్సన్ రవితో అరుణ్, HM TV, హైదరాబాద్.